మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము పితూరాఘడ్ అనే ప్రాంతానికి వచ్చాం. చూడండి, కొండపై నుంచి ఇల్లులన్నీ ఎలా కనబడుతున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది, చూసారా? హిమాలయ పర్వతాలు తెల్లగా ఉన్నాయి చూడండి, అవన్నీ హిమాలయ పర్వతాలు. ఈ ప్రాంతం అంతా పితూరాఘడ్ అని కొండలు, సుమారు 100 కొండల వరకు దాటి వచ్చాం. చాలా సాహసం చేసాం. దేవుడి మహాకృపను బట్టి చూడండి, మా ప్రేయర్ టీం అందరూ కొండలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. మన బైబిల్లో ఉన్న దేవదారు వృక్షం మీరు ఎప్పుడైనా చూసారా? దేవదారు వృక్షం మీరు ఎప్పుడు చూడకపోతే ఇదిగో చూడండి, ఇదే దేవదారు వృక్షం. చూసారా ఎంత ఉందో? ఇది ఒకటి దేవదారు వృక్షం. సొలొమోను మందిరాన్ని, దేవుని మందిరాన్ని కట్టించినప్పుడు దేవదారు వృక్షాన్ని నరికించాడు కదా, అలాంటి వృక్షమే ఇది. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. దేవుడు మహాకృపను బట్టి ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇదే అక్క దేవదారు వృక్షం. దగ్గరగా చూడండి, ఇదే హిమాలయ పర్వతాలు. దేవుడు కృపను బట్టి ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అసలు ఊహించలేని విధంగా చూడండి, ఈ ప్రాంతం అంతా చాలా కూల్గా. ఇది మీకు చెప్పాను కదా, ఆ యొక్క చెట్టు ఇది దేవదారు వృక్షం. మీరు చూస్తున్న ప్రాంతం అంతా పితూరాఘడ్ అనే ప్రాంతం. ఇది యూకే ఉత్తరాఖండ్లో ఉంది. చూడండి, ఈ ప్రాంతం అంతా మీకు కనిపిస్తున్న కొండలన్నీ దాటుకుని మేము ఈ యొక్క ప్రాంతానికి వచ్చాం. దేవునికి మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని నడిపించాడు. మీరందరూ చూడండి, ఇవన్నీ దేవదారు వృక్షాలు, దేవదారు మానులు. సొలొమోను దేవదారు మానులను నరికించాడు కదా, అవే ఇవి. దేవుడు ఆ వృక్షాలను చూడడానికి కూడా మహాకృపను చూపించాడు. చూడండి, ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీని పేరు పితూరాఘడ్. ఇది ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంది. ఉత్తరాఖండ్ని 13 జిల్లాగా విభాగిస్తే దాంట్లో కుమావో రీజన్ ఒకటి, గఢవాల్ రీజన్ ఒకటి. ఇది కుమావో రీజన్లో ఉంది. ఈ కుమావో రీజన్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మీరు చూడవచ్చు, రైట్ సైడ్ హిమాలయ సుమారు ఒక 100 నుంచి 180 కిలోమీటర్లకి దగ్గరలో ఉంది. అలాగే ఇట్లా వెళ్తే నేపాల్ ఒక 35 కిలోమీటర్స్ దగ్గరగా నేపాల్ ప్రాంతం ఉంది. ఇట్లాగైతే కొంచెం ముందుకి చైనా బార్డర్ కూడా, టిబెట్ బార్డర్ కూడా, అన్ని బార్డర్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతం పితూరాఘడ్. ఈ పితూరాఘడ్ సుమారు 8,000 అడుగుల ఎత్తులో ఉంది నా సముద్ర మట్టం నుంచి. సో హైయెస్ట్ రీజన్లో, హైయెస్ట్ హిల్ ఏరియాలో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. హాస్పిటల్ తక్కువ, మెడికల్ షాపులు తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారుగా, కింద ఎక్కడో ఉన్న ప్రాంతం వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళకి నడక తప్ప. అల్లు చూడండి, ఆ చివర ఎక్కడెక్కడ పహాడ్ అంటారు. పహాడ్ అంటే కొండలు. ఆ కొండల మీద నుంచి వాళ్ళు మెయిన్ సెంటర్ కావాలంటే చాలా దూరం నడవాలి. ఆడవాళ్ళు భుజం మీద ఒక గ్యాస్ బండను వేసుకొని, చేతిలో ఒక చంటిబిడ్డను తీసుకొని సుమారు 3-4 కిలోమీటర్ల కొండలు ఎక్కుతారు. అందుకని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం
వాళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మనం ఉన్న ప్రాంతం బాక్కోట్ అంటారు. ఇది క్రైస్తవుల ప్రాంతంగా పిలువబడుతుంది. ఎక్కువ మెథడిస్ట్ వాళ్ళు ఉంటారు, మెథడిస్ట్ డినామినేషన్ వాళ్ళు. కొంచెం నాతో పాటు ముందుకు వస్తే మెథడిస్ట్ వాళ్ళ గ్రేవ్యార్డ్ కూడా మీకు చూపిస్తా. అంటే సమాధులు ఉన్నాయి. ఈ రైట్ సైడ్ మీకు చూస్తే అక్కడ సమాధులు ఉంటాయి. మెథడిస్ట్ గ్రేవ్యార్డ్ అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మెథడిస్ట్ గ్రేవ్యార్డ్తో పాటు ఈ రీజన్లో అందరూ కూడా క్రైస్తవులు మెథడిస్ట్ సంఘానికి వెళ్తారు. మెథడిస్ట్ చేసిన పరిచర్యలో ఒక పరిచర్య ఆ లెఫ్ట్ సైడ్లో అక్కడ హాస్పిటల్ అనేది, వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మెథడిస్ట్ ఎవరు స్థాపించారంటే జాన్ వెస్లీ స్థాపించిన మెథడిస్ట్ సంఘాల్లో వారు హాస్పిటల్స్ని, స్కూల్స్ని కట్టించి సమాజానికి ఒక మెరుగైన భవిష్యత్తును చూపించడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు, చాలా చేశారు కూడా. అనేకులు దేవుణ్ణి నమ్మారు, క్రైస్తవులుగా మారారు, మనసు మార్చుకున్నారు. మతం మారలేదు కానీ మనసు మార్చుకుని దేవుని వెంబడించి అనేక వేల మందిగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నారు. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ అనేక మంది అన్యులు ఉన్నారు. వీళ్ళలో చాలామందికి యేసుప్రభువు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పెద్ద సిటీ, దీనికి ఆనుకుని అనేకమైన విలేజెస్ ఉన్నాయి. మీరు చూస్తే అలాగ అక్కడక్కడ వాటిని ఒక్కొక్క విలేజ్గా పిలువబడుతూ ఉంటారు. విలేజెస్ కూడా ఆ కొండ చివరి చూస్తున్నారు మీరు, ఆ కొండ మీద ఒక ప్రాంతం, ఆ కొండ ప్రభు కృప చూపిస్తే ఇప్పుడు మీరు నేపాల్ కూడా వెళ్తాం. సర్ప్రైజ్గా వెళ్ళి నేపాల్ కూడా తీసుకెళ్తాం. మీరు మాతో రండి. ఓకే.